బుక్కు చిరిగిపోయిందండి. అసలు ముట్టుకుంటే అధ్వానం స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇంకా ముట్టుకో ఇలా ముట్టుకోవడానికి అవ్వట్లేదు. ఇది ఏదో ఒక పెన్నుతోటో దేనితోటో తీయాలి, ఇంకా పేజీలు అలా తయారైపోయి. ఇంకో బుక్ ఉంది, ఇంకా దారుణంగా ఉంటుంది. ఇది కొంచెం నయమే. కలర్ చూసి ఎలా మారిపోయిందో. ఒక్క పెన్ను కాదు, రెడ్, బ్లూ, గ్రీను అన్ని రంగులు ఉంటాయి బుక్స్లోను. టెక్స్ట్ బుక్స్ చదివేదాన్ని, మళ్ళీ సొంతంగా నోట్స్ రాసుకునేదాన్ని. అసలు ఇక చూడండి, కోడ్లు ఒక్కడ కాదు, ఈ స్టార్లు, ఈ నా జీవితం కలర్ లేకుండా అయిపోయింది. ఇగో ఈ బుక్స్లోనే ఉన్నదండి, కలర్లన్నీ బుక్స్లోనే. ఎంత ప్రేమ, ఎంత ఇష్టంగానండి, ఎంతో ఇష్టంగా రాసుకుని వచ్చేస్తాం అనుకున్నాను. ఎక్కడ పోయిందో తెలియదు, ఏమైపోయినాయో తెలియదు. ఆయన ఎవరో అన్నట్టు ఏమైపోయినాయో మరి, ఈ మార్కులు ఏమైపోయినాయి, నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు. రీస్టార్ట్ చేద్దామండి, కాకపోతే ఇవన్నీ వదిలేద్దాం అనుకున్నాను. ఇంకా ప్రిపరేషన్ లేదు, ఏం లేదు, ఇంక ఏదైనా పని చూసుకుంటాం బెస్ట్ అనుకున్నాను. కానీ నాకు ఈ యూట్యూబ్లో ఈ కామెంట్స్లో కొంతమంది పెట్టి ఆవేదన అనమాట. పాయింట్ 2లో, పాయింట్ 5లో పోయింది, 1 మార్క్ 2 మార్కులో పోయింది, నా ముందు ఒక 4 ఉన్నారు అంతే, నేను వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాను అని ఆ వీడియోస్ చూస్తే, ఆ కామెంట్లు చూస్తే అసలు ఇంకా నా బాధ ఎంత, నా మార్కులు ఎంత అన్నట్టు అనిపించిందండి. నేను మరీ 1 మార్కు 1/2 మార్కులు అయితే పోలేదు కదా అని మళ్ళీ నేను రీస్టార్ట్ చేద్దాం అనుకున్నా. అసలు మనసు రావట్లేదు, కానీ రీస్టార్ట్ చేశానండి. ఈ రీస్టార్ట్ చేశాను, కొంచెం బాధ తన్నుకొచ్చి ఒక వీడియో తీసుకుంటున్నాను. అసలు నేను ఎప్పుడు ఇలా యూట్యూబ్లో ఇలా ఏడ్చుకుంటానని అనుకోలే. మన ఫ్రెండ్స్ ఆవేదన తీరాలి, ఎవరికి చెప్పుకోను, ఎవరికైనా చెప్తే నవ్వుతారు, వాళ్ళకి అర్థమవుద్దా బాధ. బుక్స్ చదివానంటే అయితే ఏంటి అన్నట్టే ఉంటుంది, ఎవరికి అర్థమవుదండి. ఇప్పుడు సక్సెస్ అయినాడు ఎన్ని కబుర్లు చెప్పినా వింటారని ఎవరు అన్నారు, నిజమేనండి. ఫెయిల్ అయినాడు ఎంత మంచి మాటలు చెప్పినా వినడు. ఇప్పుడు అసలు అంతే కదా, ఫెయిల్యూర్స్ రీజన్స్ చెప్తారంట, సక్సెస్ అయిన వాళ్ళు రిజల్ట్ చూపిస్తారంట. నేనే అనుకునేదాన్ని, ఎప్పుడు ప్రిపరేషన్ చేసినా నా డైలాగ్ అదే, నేను సక్సెస్ అయ్యాలి, అంతేగాని ఫెయిల్ అయిపోయి రీజన్స్ చెప్పకూడదు. నా ఫెయిల్యూర్కి రీజన్ ఇది, రీజన్ అది అని చెప్పకూడదు అనుకునేదాన్ని. కానీ నేను పెద్ద ఫెయిల్యూర్ అయిపోయి ఇంకా నేను రీజన్స్ చెప్పుకోదలుచుకోలేదండి, నా దురదృష్టం. కాకపోతే ఇంకొకసారి రీస్టార్ట్ ఎందుకు చేస్తానంటే, ఏదో సంవత్సరం లోపు మళ్ళీ డిఎస్సి అన్నారు, మళ్ళీ వేసారు కాబట్టి ఈసారి మాత్రం అలా కదండి, కొంచెం చిన్న చితక నేను వర్క్స్ చేసుకుంటానే, ఎర్న్ చేసుకుంటానే ఈ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేస్తానండి. ఆల్రెడీ ఇది ఆర్గానిక్ వెజిటేబుల్స్ అంటారు కదా, ఒక చిన్న స్థలం ఉందండి, అందులో వెజిటేబుల్స్ పండించుకుంటున్నాను అనమాట. ఆఖరికి రైతుని అయిపోయాను. ఈ టీచర్ అవుదాం అనుకున్న దాన్ని, మట్టే నయ్యమండి, మట్టే నయ్యం, మట్టిని నమ్ముకుంటేనే బాగుపడేలా ఉన్నాం. శుభ్రంగా వేసాను, ఏడ్చుకుంటానే వేసాను. ఎప్పుడు నా ఎగ్జామ్ అయిపోయినాక వేసి వచ్చాను. బాగానే ఇదైనాయి, ఆర్గానిక్ కాబట్టి కొంచెం కూరగాయలు బాగానే తీసుకున్నారు. ఏదో నా బుక్ మళ్ళీ ఎప్పుడో ఫ్యూచర్లో ఏమైనా నా బుక్స్ ప్రిపరేషన్కి బుక్స్ కొనుక్కోవడానికో దానికో దీనికో తగలెట్టాలి కదండి, మళ్ళీని వాటికి యూజ్ చేసుకుంటాను. మీరు కూడా ప్రిపరేషన్ రీస్టార్ట్ చేయండి, ఏం చేస్తాం, తప్పదు. ఒక్కసారి ఈ డిఎస్సి బరిలో దిగేమో, నోట్స్లు ఉన్నాయి, ప్రిపరేషన్ చేసుకున్నారు, మీరు కొనుక్కున్న యాప్స్ ఉంటాయి, మీరు కొనుక్కున్న బుక్స్ ఉంటాయి, మెటీరియల్స్ అలాగే ఉంటాయి. కొంచెం టైము బాధగా ఉంటుంది, మళ్ళీ బుక్స్ తీయాలంటే అంత ఈజీ విషయం కాదు, అదేమి అంత స్వీట్ తిన్నంత ఈజీ కాదు. కానీ తప్పదు, దిగమింగుకుని తీసుకోండి. ఈసారి కొంచెం కష్టం తక్కువద్దులే అనుకోవాలి, ఎందుకంటే ఒకసారి చదివాం కాబట్టి ఈసారి రివిజన్ లాగే కదా, గ్రాండ్ టెస్టులు రాసుకోవడం అని మనం మనసుని సర్దు చెప్పుకొని మనకు మనమే చెంపలు ఒకటి వేసుకొని బుక్స్ తీసి మొదలెట్టండి. చిన్నగా పార్ట్ టైం జాబ్స్ ఏమన్నా కూడా చేసుకోండి, లేదంటేనండి ఇంకా ఒక రకమైన బాధలోకి వెళ్ళిపోతాం. ఎన్ని సంవత్సరాలు చదివో ఇంకెన్ని సంవత్సరాలు చదవాలన్నట్టు ఉంటుంది. ఇంకా అలా పార్ట్ టైం ఏదైనా చూసుకోకుండా బుక్స్ ఇచ్చుకుని కూర్చున్నాం అనుకోండి, ప్రతిరోజు డిఎస్సి అప్డేట్ల కోసం చూడటం, నిరాశలోకి వెళ్ళిపోవటం. అదే ఏదైనా వర్క్ చేసుకుంటూ చదువుకున్నాం అనుకోండి, వర్క్ మీదకి వెళ్ళిపోద్ది మనసు, మిగతా టైంలో ప్రిపరేషను. ఓకేనండి, థ్యాంక్ యూ. నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, చంద్రిక వ్లాగ్స్ అండి. నాకు లింకులు పెడుతుంటే వీటిలో తీసేస్తున్నారు, ఏం చేయాలో తెలియట్లేదు. కనీసం ఈ ఛానల్లో అన్న కొద్దిగా సక్సెస్ అవుదాం అనుకుంటున్నాను. ఇది కూడా మరి ఆశేనో లేకపోతే ఇది కూడా ఏమో తెలీదు, కాకపోతే పెడుతున్నానండి, ఏం చేయాలి. ఓకే అండి, థ్యాంక్స్ అండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, చంద్రిక వ్లాగ్స్ అని ఛానల్ ఉంటుంది.
కొంచెం ఎతకండి. ఈ మధ్య పెట్టాను, ఏదో 4 వీడియోలు మించి ఉండవు. పెడతాను, రోజుకో వీడియో పెడతాను. నేనేం చదివాను అప్డేట్ ఇస్తూ ఉంటాను. కొంచెం నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేను చదివాను అని ఎవరైనా అన్నారనుకోండి, నేను ఒక్కదాన్నే కాదు పిచ్చిదాన్ని, ఇంకా చాలామంది ఉన్నారు చదువుతున్నారని చదువుతానండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, బాయ్.